ఏం చేసినా పోయేదే కదా. ఆ ఉన్న రోజు కొంచెం పోరాటం అయిపోయింది. ఒక 4 అక్షరాలు రాసుకో. ఇవాళ నువ్వు ఏం తిన్నామని ఇంటికి పోతే మీ ఆమె కదా, మీ ఆయన అడగండి. ఎస్ఆర్ను తిన్న రోజులు చాలా ఉన్నాయి లైఫ్లో. తిన్న రోజులు చాలా అనవసరమైనటువంటి విషయాలు ఏం పెట్టి తినకుండా కూర్చున్నావు. ఇది పనికి వచ్చేది, నీ జీవితం మార్చేది. 2 రోజులు సాక్రిఫైస్ చేస్తే పని అయిపోతుంది. ఇంకా 2 రోజుల్లో 1.5 డే అయిపోయింది, ఇంకో హాఫ్ డే ఉంది. మొత్తం విడబెట్టు పనికి వాళ్ళ ఆలోచన పోనీయకుండా అట్లా చేసుకోవడం. నేను కూడా చాలా స్టార్టింగ్లో కూర్చున్నప్పుడు ఏం తప్ప ఇంతగానం చేస్తున్నాను, ఫుడ్ కార్డ్ అయితే చేస్తున్నాను, లైన్లో నిలబడాలి, ఇవన్నీ ఏదో పెట్టేస్తే అయిపోతుంది కదా, ఎక్కువ ఇచ్చేసి అయిపోతుంది కానీ ఒకటి ఉంటాడు ఇట్లా కూర్చున్నాడే ఇలా గెలుస్తాడని చెప్పగానే చెప్తున్నాం మీకు. ఆడ కూర్చొని ఒక్కటే అంగి లోపల పని ఉంటుంది, లేకపోతే లేదు. ఉపరిస్తుందని ఊపుకుంటే 3 వేసుకున్నాడు. ఇక్కడ 3 వేసుకొని ముందర కూర్చున్నారు, లైట్లో ముందర ఉడకపోస్తా లేదా, దారిపోని పక్కన శరీరం సగం కొట్టుకపోయి వెచ్చి వదిలిపెట్టేది లేదు, ఈ పోరాటం ఆపేది అదే బయట. అలా బయటికి పోయి అమ్మాయిలు లేకెడతారు. సార్ మీకు పైసలు ఎక్కడ వస్తున్నాయి సార్ అని అడుగుతారు. టోకెన్ తీసుకొని పెట్టుకుంటారు. నేనే పెట్టాను చాలా మందికి. వస్తుంది సార్ అండి దమాకంతా అన్నీ పెడితే వంటలు ఆయన ఏడ్చేసి 3,60,000 చెక్ వచ్చినప్పుడు చౌటు సెమినార్లో నేను మాట్లాడి ఇట్లా దిగిపోతున్నా. ఓ మొదటివారు వచ్చిన జైలు చేయట్టుకొని బ్రో నాకు ఒక డౌట్ అన్నాడు. ఇటు బ్రో అన్నప్పుడు నేను కట్ చేయాల్సింది. వాడు ఏం డౌట్ అడిగింది తెలుసా సార్? అన్న నీకు 3,60,000 వస్తున్నాయంటే నీ రేషన్ కార్డు కట్ అయితే ధమాకా రేషన్ కార్డు ఉంటే కళ్యాణ్ వచ్చి సార్ నాకు సింపుల్ విషయం చెప్పండి. మన తెలంగాణ మొదలక మాట్లాడుతున్నాం, జస్ట్ మళ్ళీ ప్రస్తావిస్తున్నా. హైదరాబాద్లో ఫ్రీ బస్ అని చెప్పారు. ఒరిజినల్ ఫ్రీయా ఈడంగా తీసి ఇంకో తాళం పెడతారా? తెలుసుగా నీకైతే ఫ్రీ అయితే రేవంత్ రెడ్డి వ్యవసాయం చేసి కొత్తిమీర అల్లి మీకు వచ్చేది నీకు ఏ సార్ నువ్వు ఏదో ఫ్రీ అనుభవిస్తున్నావు అంటే ఇంకేన్నో ఒక గొప్పతనని అర్థం గట్టిగా. అది అర్థమై కూడా లేడీస్ ఏమనుకుంటుంది తెలుసా, మన బస్సులో కూర్చొని ఎప్పుడు ఆపేస్తారో అని పుణ్యానికి వచ్చిందానికి ఎగబడకూరు మంచిగా మనం సంపాదించుకునే మార్గాలు ఇట్లాంటివి వచ్చాడు భూమి మీద. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎంత పెద్దది, దాని ఫ్యూచర్ ఏంటిది కొంచెం అంత తెలుసని చెప్పలేను. ఒక 30% ఏమన్నా క్లారిటీ వచ్చిందేమో నాకు. చాలా మీటింగ్లలో మా ఎంకేఆర్, మా కామ్రేడ్ ఎంకేఆర్ తోటి, మా రేపల సీరణ తోటి, మా సీన్ సార్, పాండ్ సార్, వెంకట సార్ అంటే మేము అక్కడ మాట్లాడుకునేటప్పుడు అందరికి వచ్చినప్పుడల్లా నేను బాధపడేటటువంటి విషయం ఏంటంటే ఈ బిజినెస్ని ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఒక పార్ట్ టైం బిజినెస్ లాగా 20,000 వస్తే చాలు అనుకొని వేరే పని చేసుకుంటూ బాగా టైం కుదిరినాక రిలాక్స్ అయినప్పుడు మంచి చైర్లో కూర్చొని ఇంకో చైర్లో కాలు పెట్టి అబ్బాయి ఓ బిజినెస్ ఉంది చేత వేడి ప్రాణాలు పణంగా పెట్టి చేస్తున్నారు సార్ చాలా మంది మన టీంలో ఈ బిజినెస్లో. ఎంత కష్టపడితే గవర్నమెంట్ జాబ్ వస్తుంది మాట చెప్పండి. గవర్నమెంట్ జాబ్ వదిలేయాలంటే దీని మీద ఎంత ఫ్యూచరిస్టిక్ థింకింగ్ ఉండాలి, ఎంత బలమైనటువంటి ఆలోచన ఉంటే జాబ్ వదిలేస్తారు మీరే చెప్పండి. నాది తొక్కలో ఫార్మా జాబ్, నేను మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయినా నాకు జాబ్ వస్తుంది. బట్ పంచాయత్ సెక్రటరీకి ఇయర్ మళ్ళీ ఎస్ఆర్లో నేను పోయి మళ్ళీ నేను మా సత్యమని అదే దాంట్లో అదే చెప్పిన ఆయన డౌట్ ఉండే సారా మీటింగ్ తీసుకొచ్చే ముందర అన్న ఏమన్నా అయితే ఇద్దరం కలిసి కంపెనీ పెట్టాం దాని ఇది ఏమైతే ఏం కాదు నాకే ఆయన తెలియదు కదా. గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసిన వాళ్ళ గురించి ఆలోచించుకుని వస్తారు ఎందుకు వదిలేసినారు. ఇక చాలా మంది వీడికి వచ్చి మైకులు పట్టుకొని చెప్తారు వెస్టీజ్లో లైఫ్ ఉంది జాబ్ ఎందుకు వదిలే అంటే ఏమో మళ్ళీ చెప్పలేము. నేను నీకు రైటింగ్ చెప్పి మాట్లాడతాను. ఏ సార్ నేను 13,000 వచ్చినా వదిలేసినా నేను బట్టలు తీసుకున్నాను. మా సత్యం సార్ 11,000 వచ్చినా కూడా ఆగే. నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ ఉంటాం భూమి మీద. వి డోంట్ కమ్ అగైన్. మళ్ళీ ఫ్యూచర్లో తిరిగి సంపాదలే ఏం చేసినా ఇప్పుడే చేయాలి కదా ఇక్కడే చేయాలి. మంచిగుందా బాగుందా ప్లాను ప్రొడక్ట్స్ మన టీమ్ అప్లయన్స్ ట్రైనింగ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మీరు మంచోళ్ళనే కదా. నేను బలంగా నమ్ముతున్నాను మీ అమ్మ నాన్న చాలా మంచోళ్ళు, ఒక మంచి వ్యక్తిని భూమి మీద పంపించారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ నేను మంచోళ్ళు కాదనుకుంటే మీ అమ్మ నాన్న శక్తి ఉన్నటువంటి వ్యవస్థ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చేతల ద్వారా ప్రూవ్ చేసినటువంటి లీడర్ ఎస్ఆర్. సో ఇప్పుడు నాకు సంబంధించి నా ఒపీనియన్ ఇది, మిమ్మల్ని ఎవరు నేను ఒప్పుకోమని చెప్తున్నా. ఇట్స్ మై ఒపీనియన్. మీరు కూడా నా లీడర్ అయితే దాదాపు ఒప్పుకుంటారు. మీన్స్ నా లీడర్ అంటే ఎంఎస్ఆర్ లీడర్స్. నేనేమనుకుంటున్నా అంటే
ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ టోటల్ సౌత్ ఇండియాలో ఎంఎస్ఆర్ ఇస్ టార్చ్ బేరర్. ఏ సార్? దట్ ఈస్ వాట్ యూ బిలీవ్. ఒక్కసారి మీరు దాన్ని ఒప్పుకుంటే గట్టిగా చేతులు పైకి బిగ్గా ఉండదు. ఏ బిజినెస్ అయినా తీసుకోండి సార్. ఒక వ్యక్తి డబ్బు సంపాదిస్తుందంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎసారు ఒక డైరెక్ట్ సెల్లింగ్లో దాంట్లో వెస్టేజ్లో మాత్రమే నీకు 1,00,000 వచ్చిందంటే నువ్వు 100 మంది జీవితాలు మార్చుతావు వాళ్ళకి. అలాంటిది నెలకు 13-12 లక్షలు తీసుకునేటువంటి ఒక వ్యక్తి ఎన్ని వేల మంది జీవితాలు మారుస్తున్నాడు. సో దానికోసం మీకు రిక్వెస్ట్ చేసే విషయం ఏంటంటే జర్ర కొంచెం బెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఎన్నిసార్లు మీటింగ్లో చెప్పినా చాలామంది ఒకటే లైన్లో వస్తుంది, సార్ మీకు మాట్లాడి వస్తుంది కాబట్టి మీకు పైసలు వస్తాయి, మీ దగ్గర ఇది ఉంది కాబట్టి పైసలు వస్తాయి, నా కింద మంచి లీడర్ లేరు కాబట్టి నాకు పైసలు వస్తలేవు, నీ కింద మంచి వాళ్ళు పడ్డారు, మంచి వాళ్ళు పడ్డారు. పడతారా? అడుగుతారు ఇంకా మనకు వచ్చి, సార్ ఎంతమంది వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి, అడ్డం వేసుకోవాలా, పొడి వేసుకోవాలి? ఇది వేసుకునేది కాదా సామే, ముందు నువ్వు వేసుకో గట్టిగా, నాతో పాటు వేసుకో కూర్చోండి. సో ఎగ్జాక్ట్గా నెట్వర్క్ మార్కెటింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత, మన టీంలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి అనే దానికి ఒక పీపీటీ తయారు చేశాను నేను. ఇట్ ఈస్ ఎంఎస్ఆర్ అసోసియేషన్స్ ఓన్ పీపీటీ. ఇట్ ఈస్ నాట్ కాపీడ్, ఇట్ ఈస్ నాట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ గూగుల్. ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ దగ్గర నుంచి కాపీ చేసింది కాదు, ఇది కంప్లీట్గా ప్యూర్ అవర్ ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ నా టీంకి ఒకసారి చెప్పాను, అగైన్ మళ్ళీ ఒకసారి మన అందరి కోసం చెప్తాను. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? మీరు కొంచెం మధ్యలో ఫోన్ పని చెప్పకుంటే మాత్రం నేను కంప్లీట్ చేస్తా, లేదంటే మాత్రం మళ్ళీ కష్టం అవుతుంది. ఓకేనా? తాగినట్టు ప్రాబ్లం అయితే ఎవరు లేదు కదా, అన్నిటికీ పోతున్నాడు అన్న యాడికే ఏం కాదు ఎవరు సార్, ఏం కాదు లేవకూరు, ఏం జరగదు, నాకు తెలుసు కదా. మీకు ఉన్న ప్రాబ్లం నాకు కూడా ఉంది కదా, అంతకంటే మించిన ప్రాబ్లం ఏమన్నా. ఆల్రెడీ ఒక్కసారి ఇంత బిగ్గా ఉన్నాం క్లాస్ గట్టిగా. టైటిల్ ఈ పీపీటీ టైటిల్ ఏంటంటే సక్సెస్ఫుల్ ప్లేయర్ ఇన్ సక్సెస్ఫుల్ ప్లేయర్ అంటే అంతకుముందు అప్పుడు ఎప్పుడు మా టైగర్ వెంకటేష్ సార్ చెప్పినటువంటి సబ్జెక్ట్లో ఒక లైన్ గుర్తుంది నాకు. గల్లీ క్రికెట్ వేరు, ప్రొఫెషనల్ క్రికెట్ వేరు. గల్లీలో మనం ఆడే ఆటలు వేరు, ప్రొఫెషనల్ ఆటలు వేరు. గల్లీలో ఏముంటుంది, ఆ గోడకు రాస్తే అవుట్, తిన్నాక పోతే 4, అవునా కదా? ఇదే దృష్టిలో పెట్టుకొని స్టేడియంలో పోయింది అనుకో, ఆడ ఏమనుకుంటే 6 ఇంత దూరం పెట్టారా, బికాస్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషనల్ ప్లేయర్. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్లో ఇది మనకు మాత్రమే చెప్పడానికి కూడా రీజన్ ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు కాదు, అందరూ ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసి, ఈ గేమ్ను అందరికంటే బాగా ఆడాలంటే యూ షుడ్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ప్లేయర్, మీన్స్ ప్రొఫెషనల్ ప్లేయర్ కావాలి. ప్రొఫెషనల్గా ఆడితే మాత్రమే ఇక్కడ దాకా రావడం వేరు మచ్చా. నేను మళ్ళీ చెప్తున్నా, కష్టాలు కానీ, పోరాటాలు కానీ, స్ట్రగుల్స్ కానీ ఇప్పుడే మొదలవుతాయి. మీ టీంలలో ప్రాబ్లమ్స్, ఒకరి మీద ఒకరి మిస్అండర్స్టాండింగ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. 1,00,000 కొట్టడం చాలా ఈజీ నా దృష్టిలో, 1,00,000 తర్వాత పెరగడం చాలా కష్టం. అక్కడి నుంచి ఒకరి మీద ఒకరి చిన్న చిన్న చాడీలు స్టార్ట్ అయ్యి, దాని గురించి ఒక స్టోరీ కూడా నేను ఎండింగ్లో చెప్తా. స్టోరీ